హలో, హాయ్, నమస్తే, అస్సలం వలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో ఒక్కసారైనా మీకు ఈ అనుభవం ఎదురైందా? రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా చీకట్లో కూర్చుని కళ్ళ వెంట వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్నెందుకు వదిలేశారు? నేనేం తప్పు చేశాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఏడ్చిన రాత్రులు ఉన్నాయా? అలాంటి క్షణాల్లో మనం విధిని తిట్టుకుంటాం, దేవుడిని నిందిస్తాం, మన దురదృష్టాన్ని చూసి శపిస్తాం. కానీ కన్నీళ్లు ఆపి గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి నిజాయితీగా ఆలోచిస్తే మనల్ని చీకట్లోకి నెట్టింది ఎవరో తెలుసా? బయట ఉన్న శత్రువులు కాదు, మనలోనే పెరిగి పెద్దదైన ఒక విష వృక్షం. అదే మన అహంకారం. అవును, ఇది వినడానికి చాలా చేదుగా ఉంటుంది. మన తప్పును మనం ఒప్పుకోవడానికి మన మనసు అస్సలు ఒప్పుకోదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అహంకారం అనేది ఒక నిశ్శబ్ద హంతకుడు. అది మన కళ్ళకి ఎంతటి గంతలు కడుతుందంటే, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందే దూరమవుతున్నా, మన సంతోషం ముక్కలవుతున్నా, మన సంపాదన, మన శక్తి కరిగిపోతున్నా అది మనకు తెలియనివ్వదు. నేనే కరెక్ట్, ప్రపంచమే తప్పు అనే ఒక మత్తులో మనల్ని బతికేలా చేస్తుంది. చివరికి ఒకరోజు ఆ మత్తు దిగేసరికి మన చేతుల్లో ఏముంటుందో తెలుసా? కేవలం ఒంటరితనం, శూన్యం, విరిగిపోయిన బంధాల ముక్కలు మాత్రమే మిగులుతాయి. ఈరోజు నేను మీతో మాట్లాడుతుంది ఒక వీడియో కోసమో లైకుల కోసమో కాదు. అహంకారం అనే మాయలో పడి తమ చేతులతో తాము జీవితాలను నాశనం చేసుకుంటున్న ఎంతో మంది కన్నీళ్లను చూసిన తర్వాత గుండె భారంతో ఈ మాటలు చెబుతున్నాను. మనకు ఒక అపనమ్మకం ఉంది. అహంకారం అంటే ఎవరినో గట్టిగా అరుస్తూ అందరినీ తిడుతూ పొగరుగా ప్రవర్తించే వ్యక్తి అని అనుకుంటాం. కానీ అది కాదు. అహంకారం చాలా సైలెంట్. అదొక నిశ్శబ్ద విషం. అది మన ఇంట్లోకి, మన మనసులోకి ఎంత నమ్మకంగా ప్రవేశిస్తుందో తెలిస్తే మీ గుండె విలవిలలాడుతుంది. మొదట్లో అది ఆత్మవిశ్వాసం అనే ముసుగు వేసుకొని వస్తుంది. నువ్వు కష్టపడి ఒక విజయం సాధించినప్పుడు, సమాజం నిన్ను మెచ్చుకున్నప్పుడు, నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెరిగినప్పుడు నీ వెనక ఉన్న అహంకారం నీ చెవుల్లో చాలా మెల్లగా ఒక మాట చెబుతుంది. చూశావా, నువ్వు తోపువి, నువ్వు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీకంటే తక్కువ అని చెబుతుంది. మనం ఆ మాయ మాటలను నమ్ముతాం. దాన్ని ఆత్మవిశ్వాసం అనుకొని గుండెలకు హత్తుకుంటాం. కానీ సరిగ్గా అక్కడే మన పతనం మొదలవుతుంది. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య ఉన్న ఆ సన్నని నూలుపోగు లాంటి గీత ఎప్పుడు తెగిపోతుందో మనకే తెలియదు. ఆత్మవిశ్వాసం ఏం చెబుతుందో తెలుసా? నేను ఈ పని చెయ్యగలను అని ధైర్యాన్ని ఇస్తుంది. అది నీలో వెలుతురుని నింపుతుంది. అది నిన్ను నలుగురితో కలిసి ఉంచుతుంది. కానీ అహంకారం నేను మాత్రమే చెయ్యగలను, నాకంటే బాగా ఎవ్వరూ చెయ్యలేడు అని అరుస్తుంది. ఎప్పుడైతే ఆ నేను మాత్రమే అనే భ్రమ నీ తలకెక్కుతుందో నీ కళ్ళకి ఒక పొర కమ్మేస్తుంది. నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ అమ్మ, నాన్న వచ్చి, రే నాన్న, ఆ గర్వం వద్దురా, కాస్త జాగ్రత్త అని చెబితే నీ అహంకారం వారిని శత్రువులుగా చూపిస్తుంది. మీకేం తెలుసు, నా జీవితం నా ఇష్టం అని నువ్వు విసుకుంటున్నప్పుడు నీ మాటలకు ఆ కన్నవారి గుండె ఎంత గాయపడుతుందో ఒక్కసారి ఆలోచించావా? నువ్వు గెలిచాను అనుకుంటున్న ప్రతిసారి నీ మాటలతో నీకు తెలియకుండానే ఒకరి మనసును ముక్కలు చేస్తున్నావు. అది నీ చుట్టూ ఉన్న మనుషులను మాత్రమే కాదు, నీ లోపల ఉన్న పవిత్రమైన నీ శక్తిని, నీ అంతరాత్మను నిలువునా నమిలేస్తుంది. అహంకారం లోపలికి రాగానే మనిషి ఏమైపోతాడో తెలుసా? ఒక క్లోజ్డ్ బాక్స్లా మారిపోతాడు. కొత్తగా నేర్చుకునే గుణం చచ్చిపోతుంది. ఎవరైనా సలహా ఇస్తే అవమానంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అహానికి లొంగిపోవడం తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, నీకు సర్వం తెలుసు అనుకున్న క్షణం నుంచే నీ ఎదుగుదల ఆగిపోయిందని నీకు ఎప్పుడైనా అనిపించిందా? మన పెద్దలు ఒక మాట చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. వినాశనం వచ్చే ముందు మనిషి బుద్ధి మారిపోతుందట. కానీ ఆ బుద్ధిని మార్చేది ఎవరో తెలుసా? మనలోని అహంకారమే. అహంకారం మన మనసులో స్థావరం ఏర్పరచుకోగానే అది చేసే మొదటి దారుణమైన హత్య ఏంటో తెలుసా? మన విచక్షణ. ఏది తప్పు, ఏది ఒప్పు అనే ఆలోచించే శక్తే మన అసలైన ఆయుధం, మన ప్రాణశక్తి. అలాంటి విచక్షణను అహంకారం గొంతు పిసికి చంపేస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషికి గర్వం తలకెక్కుతుందో అతని మెదడు పనితీరు పూర్తిగా మారిపోతుంది. కళ్ళ ముందు ఎంత పెద్ద సత్యం కనిపిస్తున్నా అది ఒప్పుకోదు. నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని వాదిస్తుంది.
అహంకారం నీలో ఉంటే నీ బాగు కోరి వచ్చేవాడు కూడా నీకు శత్రువులా కనిపిస్తాడు. నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ భార్య, నీ భర్త లేదా నీ ప్రాణ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఈ మధ్య మారిపోయావు, ఆ ప్రవర్తన కరెక్ట్ కాదు అని కళ్ళలో నీళ్లతో చెబితే నీ లోపల ఉన్న అహంకారం ఏమంటుందో తెలుసా? వీడు నిన్ను తక్కువ చేయాలని చూస్తున్నాడు, నీ ఎదుగుదల చూసి వీడికి కుళ్ళు అని నీ తలకెక్కేస్తుంది. నిజమైన ప్రేమని గుర్తుపట్టలేని ఒక మానసిక అంధత్వాన్ని అది నీకు ఇస్తుంది. నిన్ను రక్షించాలనుకునే చేతులను నువ్వే నరికేసేలా చేస్తుంది. ఇంతకంటే దారుణమైన పతనం ఒక మనిషికి ఇంకేముంటుంది? చరిత్ర సాక్షిగా చెబుతున్నా, ఈ ప్రపంచంలో ఏ శత్రువు కూడా ఒక మనిషిని అంత త్వరగా నాశనం చెయ్యలేడు అతని అహంకారం చేసినంతగా. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, నాకు ఎవడు ఏం చేయగలడు అనే అహంకారం ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనిషి కాలంతో పాటు మారడం మానేస్తాడు. తన తప్పులను సరిదిద్దుకోవడం అవమానంగా భావిస్తాడు. ఎదుటివారి బలాన్ని తక్కువగా అంచనా వేసి కళ్ళు మూసుకొని లోయలోకి దూకేస్తాడు. చివరికి అంతా నాశనమయ్యాక తగలబడిపోయిన తన జీవిత సామ్రాజ్యం వైపు చూస్తూ ఒంటరిగా కన్నీరు మున్నీరవుతాడు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో, నాశనమైపోయేంతవరకు నా కళ్ళు ఎందుకు తెరుచుకోలేదు అని. ఎందుకంటే ఆ కళ్ళను మూసింది నీ లోపలి అహంకారమే. సైకాలజీ ప్రకారం అహంకారాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే అది ఒక ముసుగు. నలుగురిలో తానే గొప్పగా కనిపించడానికి, తన అహాన్ని కాపాడుకోవడానికి మనిషి నిరంతరం యుద్ధం చెయ్యాలి. ఎవరైనా తనకంటే బాగా చేస్తే లోపల ఈర్ష్యతో రగిలిపోవాలి. ఎవరైనా చిన్న మాట అంటే పగతో, కక్షతో రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడపాలి. నిరంతరం ఇతరులను ఎలా తొక్కేయాలా అని కుట్రలు పన్నాలి. దీనివల్ల నీ శరీరంలో, నీ ఆత్మలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మొత్తం కరిగిపోతుంది. నీ రక్తం విషపూరితమవుతుంది. నీ ముఖంలో ఉండాల్సిన ప్రశాంతత మాయమై ఒక క్రూరత్వం చోటు చేసుకుంటుంది. నువ్వు ఒక సజీవ శవంలా మారిపోతావు. కళ్ళు తెరిచి చూడండి. అహంకారం నీ బుద్ధిని, నీ శక్తిని మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, నిన్ను అమితంగా ప్రేమించే మనుషులను సైతం నీకు కాకుండా చేస్తుంది. నిన్ను ఒక శ్మశానంలో నిలబెడుతుంది. నీలోని పాజిటివ్ శక్తిని పిండేసే రాక్షసుడు అహంకారం. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వింటుంటే మీ గుండె కరిగిపోవచ్చు. ఎందుకంటే ఇది మనలో చాలామంది ఇళ్లలో జరుగుతున్న నిఖారసైన నిజం. అహంకారం కేవలం మనల్ని మాత్రమే నాశనం చేయదు. అది మనల్ని నమ్ముకొని మన నీడలో బ్రతుకుతున్న అమాయకుల జీవితాలను నరకంగా మారుస్తుంది. ఒక అహంకారి ఇంట్లో ప్రేమ ఉండదు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. శాంతి ఉండదు, కేవలం నిశ్శబ్ద యుద్ధ వాతావరణం ఉంటుంది. నువ్వు బయట పెద్ద తోపువి కావచ్చు, సమాజంలో నీకు 100 మంది సెల్యూట్ కొట్టవచ్చు, నీ అకౌంట్లో కోట్లు ఉండవచ్చు. కానీ నీ అహంకారం వల్ల నీ సొంత ఇల్లే ఒక నరకకూపంగా మారిపోతుంటే నీ విజయానికి అర్థమేముంది? ఆ బంధాల విధ్వంసం ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఏ బంధానికైనా ప్రాణం గౌరవం. కానీ అహంకారి నిరంతరం ఇతరులను తక్కువ చేసి మాట్లాడడంలోనే ఆనందం వెతుక్కుంటాడు. రాత్రింబవళ్ళు నీ కోసం కష్టపడే నీ భార్యనో, లేదా నిన్ను ప్రాణంగా చూసుకునే నీ భర్తనో, నలుగురిలో నువ్వు నీ అహంకారంతో తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారి కళ్ళలో వచ్చే ఆ కన్నీటి చుక్కను ఎప్పుడైనా గమనించావా? నేను సంపాదిస్తున్నాను కాబట్టే నువ్వు తింటున్నావు, నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? ఇలాంటి ఒక్కొక్క మాట వాళ్ళ గుండెల్లో ఒక పదునైన చాకులా దిగుతుంది. నిన్ను ఎదురించలేక, నీ అహాన్ని తట్టుకోలేక నీ కళ్ళ ముందే వాళ్ళు మౌనంగా ఏడుస్తుంటారు. కాలక్రమేణా ఆ మౌనం పెరిగి పెద్దదై నీ మీద వాళ్లకున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోతుంది. చుట్టూ మనుషులు ఉంటారు, కానీ నీ కోసం కొట్టుకునే గుండె ఒక్కటి మిగలదు. ఇంకా ఘోరమైన విషయం ఏంటో తెలుసా? మీ పిల్లలు. అహంకారం ఉన్న తండ్రి లేదా తల్లి ఉన్న ఇంట్లో పిల్లలు ఎలా పెరుగుతారో తెలుసా? నిరంతరం భయం నిండిన వాతావరణంలో నా మాటే శాసనం, నేను చెప్పిందే వినాలి అనే నీ అహంకారం ఆ పసివాళ్ల సృజనాత్మకతను, వాళ్ళ ఆనందాన్ని నలిపేస్తుంది. నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే పిల్లలు సంతోషంగా నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రాకుండా భయంతో గదుల్లోకి పారిపోతున్నారంటే నువ్వు జీవితంలో ఘోరంగా ఓడిపోయావని అర్థం. నువ్వు వాళ్లకు ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, కానీ నీ అహంకారంతో వాళ్ళ బాల్యాన్ని, వాళ్ళ మనశ్శాంతిని చేజేతులా నరికేస్తున్నావు. పెద్దయ్యాక వాళ్ళు నిన్ను గౌరవించరు, కేవలం నువ్వంటే ఒక అసహ్యంతో బ్రతుకుతారు. అహంకారం ఉన్న వ్యక్తి అనుకుంటాడు, నాకెవ్వరి అవసరం లేదు, నేనొక్కడినే సాధించగలను అని. ప్రకృతి దానికి తథాస్తు అంటుంది. మెల్లమెల్లగా నీ స్నేహితులు నిన్ను వదిలేస్తారు, నీ బంధువులు నీకు దూరం అవుతారు.
ఆఖరికి నీ సొంత రక్తం కూడా నిన్ను ఒక అంటువ్యాధిలా చూసి పక్కన పెడుతుంది. ఒక రోజు వస్తుంది, నీకు బాగా ఒంట్లో బాగాలేనప్పుడో లేదా నీకు ఏదైనా తీవ్రమైన ఆపద వచ్చినప్పుడు. వందల మంది కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి ఫోన్లో, కానీ నీకు నేనున్నాను అనే గుండెలకు హత్తుకునే ఒక్క ప్రాణం కూడా నీ పక్కన ఉండదు. అప్పుడు నీకున్న డబ్బు, నీకున్న హోదా, నీకున్న గర్వం నిన్ను ఆ ఒంటరితనం అనే నరకం నుండి రక్షించలేవు. ఆ రోజు నువ్వు ఏడ్చే ప్రతి కన్నీటి చుక్క నీ అహంకారం నీకు ఇచ్చిన బహుమతి. ఈ నరకాన్ని మీ కళ్ళ ముందు ఉంచడానికి కారణం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి, ఇంకా సమయం మించిపోలేదు అని చెప్పడానికి. ఇందాకటి వరకు మనం చూసిన ఆ చీకటి, ఆ కన్నీళ్లు, ఆ బంధాల శ్మశానం ఇవన్నీ వింటుంటే మీ గుండె బరువెక్కిందా? నా వల్ల కూడా ఎవరైనా ఇలా ఏడ్చారా అని మీ మనసు విలవిలలాడిందా? లేక మీరు ఎవరి వల్ల అయినా ఏడ్చారా? అలా అనిపిస్తే దయచేసి బాధపడకండి, ఎందుకంటే ఆ బాధే నీ లోపల ఉన్న మంచితనం ఇంకా చచ్చిపోలేదు అనడానికి నిదర్శనం. ఆ కన్నీళ్లే నీ లోపల ఉన్న అహంకారం కరిగిపోవడానికి మొదటి అడుగు. మనం కోల్పోయిన జీవితాన్ని, దూరమైన మనుషుల్ని, అంతరించిపోతున్న మన అంతర్గత శక్తిని మళ్ళీ ఎలా తిరిగి తెచ్చుకోవాలో మన మహర్షులు, బుద్ధుడు, రమణ మహర్షి వంటి మహానుభావులు ఒక పరమ పవిత్రమైన మార్గాన్ని చెప్పారు. ఆ మార్గమే శరణాగతి మరియు ఆత్మ పరిశీలన. అహంకారాన్ని చంపడానికి మొదటి యుద్ధం సమర్పణ. ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆ పైవారి ఎదుటో లేదా ఈ ప్రకృతి ఎదుటో తల వంచి మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పండి. భగవంతుడా, నా దగ్గర ఉన్న తెలివితేటలు, ఈ సంపాదన, ఈ అందం ఇవేవీ నేను పుడుతూనే తెచ్చుకున్నవి కావు. ఇవన్నీ నువ్వు ఇచ్చినవే. నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడినే. ఎప్పుడైతే అంతా నా వల్లే జరుగుతుంది అనే భ్రమను వదిలేసి ప్రకృతి ముందు నువ్వు చిన్న పిల్లవాడివైపోతావో అప్పుడు నీ తల మీద ఒక పెద్ద బరువు దిగిపోతుంది. అహంకారం స్థానంలో వినయం వచ్చి చేరుతుంది. వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రశాంతత గంగలా ప్రవహిస్తుంది. ఈ వీడియో అయిపోగానే నీ అహంకారం వల్ల నువ్వు ఎవరినైతే ఎక్కువగా బాధ పెట్టావో, ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడావో వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి. నీ అహాన్ని పూర్తిగా చంపేసి చేతులు పట్టుకొని ఒక్క మాట చెప్పండి, నన్ను క్షమించు, నా గర్వంతో నిన్ను చాలా ఏడిపించాను అని. కానీ నువ్వు లేకపోతే నా జీవితం శూన్యం. నువ్వు అలా తలవంచి క్షమాపణ అడిగిన క్షణంలో నీ స్థాయి తగ్గదు. నీలో ఉన్న రాక్షసుడు చచ్చిపోయి ఒక దైవత్వం పుడుతుంది. ఎదుటి వ్యక్తి కళ్ళలో నుంచి వచ్చే ఆ ఆనంద భాష్పాలు నీ జీవితంలో నువ్వు సంపాదించే అతిపెద్ద ఆస్తి. ఆ క్షణంలో నీకు వచ్చే మనశ్శాంతి కోట్ల రూపాయలు పెట్టినా దొరకదు. నువ్వు ఈ రోజు తింటున్న అన్నం ముద్ద నుంచి నువ్వు పీలుస్తున్న గాలి వరకు ప్రతి దానికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్. నన్ను భరిస్తూ నన్ను ప్రేమిస్తున్న నా కుటుంబానికి థ్యాంక్స్. ఎప్పుడైతే నీ మనసు కృతజ్ఞతతో నిండిపోతుందో అక్కడ ఈర్ష్యకు, అసూయకు, అహంకారానికి అస్సలు చోటు ఉండదు. నీ లోపల ఉన్న పాజిటివ్ ఎనర్జీ 100 రెట్లు పెరుగుతుంది. నువ్వు నవ్వితే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతారు. నువ్వు ఉన్న చోట ఒక పవిత్రమైన శక్తి ఉంటుంది. చివరిగా ఒక మాట, ఈ ప్రపంచంలో ఎంతటి బలవంతుడైనా సరే ఒకరోజు ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. మనం చనిపోయాక మన వెంట వచ్చేది మన అహంకారం కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. మనం బ్రతికి ఉన్నప్పుడు నలుగురి పట్ల చూపించిన ప్రేమే మనల్ని అమరుల్ని చేస్తుంది. రావణాసురుడికి అపార జ్ఞానం ఉంది. శివభక్తుడు, మహాశక్తివంతుడు, కానీ అహంకారం వల్ల సర్వనాశనమయ్యాడు. అదే శ్రీరాముడు సర్వశక్తులు ఉన్నా వినయంతో, ధర్మంతో నడిచాడు కాబట్టే ఈ రోజుకి దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. అహంకారంతో అందరినీ దూరం చేసుకుని లోపలే రగిలిపోతూ సజీవ శవంలా బ్రతుకుతారా? లేక వినయంతో, ప్రేమతో అందరి మనసులను గెలుచుకొని మీలోని అసలైన దైవిక శక్తిని మేల్కొల్పుతారా? ఈ క్షణమే, ఈ నిమిషమే ఆ నిర్ణయం తీసుకోండి. లోపల ఉన్న అహాన్ని పూడ్చేయండి. ప్రేమను మొలకెత్తించండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.